కన్సల్టెంట్ డాక్టర్గా ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ రాజు ఎండిడిఎం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చాలామందికి హార్ట్ అటాక్, హార్ట్ పెయిన్కిను జనరల్గా వచ్చే ఎస్డిటీకి తేడా తెలియదు. నార్మల్ ఎస్డిటీకి కూడా హార్ట్ అటాక్ ఏమైనా భయపడుతూ ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుంది, ఎస్డిటీ ఉన్న వాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్? టిపికల్ సిమ్టమ్స్ ఒక 50% ఆఫ్ ద పేషెంట్స్లో టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు నడిచినప్పుడు ఛాతీలో నొప్పి రావటము, జనరల్గా ఒక పర్సన్కి బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత ఉండాలి? బ్లడ్ ప్రెషర్ మీరు చెప్పినట్టే కరెక్ట్. 120 సిస్టాలిక్. జనరల్గా మనకు బీపీ స్టార్ట్ అవ్వగానే మెడికేషన్ ఇస్తారు. 1 ట్యాబ్లెట్ మార్నింగ్, 1 ట్యాబ్లెట్ ఈవినింగ్ అలా ఇస్తూ ఉంటారు. సో ఇది కంటిన్యూగా మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలా? ప్రీ హైపర్ టెన్షన్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే మనం మాట్లాడుకున్నాం, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ. ఓకే, అయితే హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ ఉంటే హార్ట్కి మంచిది. సో మరి హెచ్డిఎల్ బాగుండాలంటే గుడ్ కొలెస్ట్రాల్ మన బాడీకి అందేలాగా ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మనకు ఉండాలి? హెచ్డిఎల్ మనకి మెయిన్ మన హ్యాబిట్స్ పరంగా అండి. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ కరిక్యులం, ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం. సో గుండెకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాటి నుండి ఎటువంటి నివృత్తి ఉంది, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడానికి అపోలో అలాగే నియోపోలిస్ కన్సల్టెంట్ డాక్టర్గా ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ రాజు ఎండిడిఎం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, జనరల్గా ఎక్కువ మందికి మనం సడన్గా హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ చూస్తూ ఉంటాం. అసలు ఈ హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ అనేది సడన్గా ఎందుకు వస్తూ ఉంటాయి? అంటే మీరు అడిగింది 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. ఒకటి హార్ట్ అటాక్, రెండోదేమో హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ అటాక్ కారణం ఏంటంటే రక్తనాళాల్లో ఒకేసారి క్లాట్ రావటము, ఆ క్లాట్ వల్ల రక్త ప్రసారం తగ్గిపోవటము, దానివల్ల ఫస్ట్ ఛాతీలో నొప్పి రావటము, ఆ రక్త ప్రసారం ఇంప్రూవ్మెంట్ లేకపోతే పేషెంట్కి హార్ట్ మసిల్ ఏదైతే ఉందో కపుల్ ఆఫ్ మినిట్స్ తర్వాత ఇంజరీ అవుతుంది, తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. సో వైటల్ టైం ఏంటంటే పెయిన్ వచ్చిన వెంటనే పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళటం, ఇంట్లో వాళ్ళు ఏమైనా ఆస్పిరిన్ ఉంటే అలాంటి మందులు తీసుకోవటం, వాళ్ళంతటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డ్రైవ్ చేసి తీసుకెళ్ళటం, అలా చేస్తే బెటర్. సో దట్ దారిలో కాంప్లికేషన్స్ లేకుండా ఉండేదానికి. హార్ట్ అటాక్కి కారణం ఏంటంటే రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం. మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇది ముఖ్యమైన కారణాలు అన్నమాట. అలా కాకుండా కొంతకి స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డైసెక్షన్స్ అని ఉంటాయి. వాళ్ళల్లో రక్తనాళాల్లో ఇదివరకు బ్లాక్ లేకపోయినా వాళ్ళకి ప్రైమరీగా ఆర్టరీస్లో ప్రాబ్లం అన్నమాట. ఇదివరకు ఏం కారణం లేకుండా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి యంగర్ జనరేషన్లో పేషెంట్స్కు సబ్స్టెన్స్ అబ్యూజ్ అని ఉంటుంది. కొకేను అలాంటి పదార్థాలు ఏమన్నా తీసుకుంటే వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది మనం మాట్లాడుకున్న ఇప్పటివరకు హార్ట్ అటాక్ సంబంధించింది. అలాగే హార్ట్ ఫెయిలియర్కి వస్తే హార్ట్ ఫెయిలియర్కి సంబంధించిన కాజెస్ చూసుకుంటే ముఖ్యంగా మళ్ళీ డే టు డే మనం చూసేది మోస్ట్ కామన్ కాజెస్ మళ్ళీ హైపర్ టెన్షనే. బీపీ ఎక్కువ రోజులు కంట్రోల్ లేకుండా ఉన్నట్టయితే వాళ్ళకి గుండెకెళ్ళే రక్తనాళాల్లో ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటారో ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అది మూవ్ అయ్యి ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ రప్చర్ అయ్యి అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి వాళ్ళకి రక్త ప్రసారం తగ్గి ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్మోకింగ్ కూడా అదే రీజను. ఈ రెండిటి వల్ల హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం మొన్నటి వరకు చూసాం, కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అని. అలాంటి పేషెంట్స్లో వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ వచ్చి కొందరికి వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ లేకపోయినా
హార్ట్ మసిల్ ఇన్ఫెక్షన్ వచ్చి హార్ట్ మసిల్ వీక్ అవటం, తర్వాత మీకు ఏదైనా రేడియేషన్, పేషెంట్స్ లాంగ్ టర్మ్ రేడియేషన్ మీద ఉన్న వాళ్ళకి హార్ట్ మసిల్ డ్యామేజ్ అవుతుంది. కొందరికి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని ఉంటుంది, అంటే కంజనైటల్గా వచ్చేదన్నమాట. అంటే పేరెంట్స్కి ఉన్నట్టే పిల్లలకి వచ్చేది, ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది అనమాట. ఇట్స్ అ హార్ట్ మసిల్ ప్రైమరీ ప్రాబ్లం. ఇంకోటి కొందరికి హార్ట్ వాల్వ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అవటం కానీ, లేకపోతే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ రావటం కానీ వాల్వ్స్లో, వాళ్ళకు కూడా హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ అవుతుంది. ఈ వాల్వ్స్ ఏంటంటే మూసుకుపోవటం అన్నా అవ్వచ్చు, లేకపోతే లీకేజ్ అన్నా అవ్వచ్చు. రెండు విధాల ప్రాబ్లమ్స్ అనమాట. సరిగ్గా వాల్వ్స్ ఓపెన్ కాకపోతే లంగ్స్లో నీరు వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తాయి. అలాగే లీకేజ్ ఎక్కువ ఉండి ఫార్వర్డ్గా మూవ్ అవ్వాల్సిన బ్లడ్ హార్ట్లోనే ఉండిపోతే దానివల్ల హార్ట్ మీద స్ట్రెయిన్ అయ్యి స్ట్రక్చరల్గా హార్ట్లో చేంజెస్ వచ్చి తర్వాత హార్ట్ ఫెయిల్ అయినప్పుడు లంగ్స్లో నీరు ఉండిపోయి వాళ్ళకి కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్రాడ్గా మనం మాట్లాడుకుంటే హార్ట్ అటాక్ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి హార్ట్ మసిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హార్ట్ ఫెయిలియర్. వేరే కారణాలు మనం చెప్పుకున్నాం, హైపర్టెన్షన్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, రేడియేషన్ కానీ, ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మైకార్డైటిస్ కానీ, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని అలాంటి డిసీజెస్ వల్ల హార్ట్ మసిల్ వీక్ అవటం, దానివల్ల హార్ట్ ఫెయిలియర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, హెరిడిటరీ పరంగా కావచ్చు, మిడిల్గా స్ట్రెస్లో కావచ్చు, ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ వల్ల బీపీ షుగర్ అటాక్ అవుతూ ఉంటాయి. బీపీ షుగర్ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ బీపీ అండ్ షుగర్ రెండు ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. అలా కాకుండా ఫ్యామిలీలో లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైమరీ ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అంటాము, అది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. అలాగే మెచ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ ఆఫ్ ద యంగ్ అంటాం, అది పేరెంట్స్లో ఉంటే మ్యూటేషన్స్ వల్ల పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్పొరాడిక్ కాజెస్ కూడా ఉంటాయి. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మనకి, మీరు ఇందాకే అడిగారు, స్ట్రెస్ వల్ల హైపర్టెన్షన్ అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ వల్ల, మన తినే పదార్థాల వల్ల, మన స్లీప్ ప్యాటర్న్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ ఈజ్ అ వెరీ కామన్ రీజన్ ఫర్ అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్. బీపీ సరిగ్గా కంట్రోల్ కాకపోతే ఇనిషియల్గా స్టేజెస్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ ఉంటాయి. ఫస్ట్ హార్ట్ మసిల్లో చేంజెస్ వస్తాయి, అది మనం గమనించుకోకపోతే, బీపీ కంట్రోల్ చేసుకోకపోతే తర్వాత ఇర్రివర్సిబుల్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టేజ్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత సి వరకు వెళ్తుంది, అంటే స్ట్రక్చరల్ చేంజెస్ అప్పుడే అయిపోయి ఉంటాయి హార్ట్లో. ఈ టైంలో పేషెంట్కి ఆయాసం రావటము, కాళ్ళల్లో నీరు ఉండిపోవటము, ఇవన్నీ పేషెంటే గమనిస్తారు. ఇవన్నీ ఎండ్ స్టేజ్ అనమాట. మన దగ్గర వచ్చేసరికి అప్పుడే కాళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోతున్నారంటే స్ట్రక్చరల్ చేంజెస్ అప్పుడే అయి ఉన్నాయి అన్నమాట హార్ట్లో. సో ప్రాబబ్లీ ఈ పేషెంట్కి బీపీ ఎక్కువ రోజులు కంట్రోల్ లేకపోవటం వల్ల, ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఎప్పుడూ అయి ఉండటం వల్ల మన దగ్గరకు వచ్చారు. మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది బీపీ ఒక కారణమే అన్నమాట ఈ హార్ట్ ఫెయిలియర్కి. అనేక రకాల రీజన్స్ ఉన్నాయి హార్ట్ ఫెయిలియర్కి. మోస్ట్ కామన్ రీజన్ ఇవాళ మనం మాట్లాడుకునేది బీపీ, అది ఒక రీజన్ హార్ట్ ఫెయిలియర్, స్ట్రక్చరల్ చేంజెస్ వస్తున్నానికి. అలాగే షుగర్ ఉన్న పేషెంట్స్కి కూడా హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ కార్డియోమైపతి అంటారు. షుగర్ ఉన్న పేషెంట్స్కి ఎక్కువ రోజులు షుగర్ కంట్రోల్ లేకున్నట్టయితే వాళ్ళకి హార్ట్ మసిల్లో చేంజెస్ వస్తాయి, హార్ట్ మసిల్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని డయాబెటిక్ కార్డియోమైపతి అంటారు. అలాగే డయాబెటీస్ వల్ల 2-3 సార్లు రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద జనరల్ పాపులేషన్. ఇప్పుడు 50-60 ఇయర్స్ వచ్చే వాళ్ళకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతూ ఉంటాయి. కానీ షుగర్ ఉన్న పేషెంట్స్కి మామూలు జనరల్ పాపులేషన్తో చూసుకుంటే ఇంకో 3-4 టైమ్స్ ఎక్కువే ఉంటుంది.
అలాంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. షుగర్ ఉన్న పేషెంట్స్కి ఆల్రెడీ మల్టిపుల్ క్యుములేటివ్ ఫ్యాక్టర్స్ అంటారు, ఇండిపెండెంట్గా కాదు షుగర్ ఉన్న పేషెంట్స్కి కొలెస్ట్రాల్ ఉండొచ్చు, షుగర్ ఉన్న పేషెంట్స్కి బీపీ ఉండొచ్చు, వాళ్ళకే స్మోకింగ్ ఉండొచ్చు. సో ఇవన్నీ దే యాక్ట్ టుగెదర్ టు ఈ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో దాన్ని తొందరగా పెరిగే పరిస్థితుల వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. జనరల్‌గా ఒక పర్సన్‌కి బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత ఉండాలి? ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే 120/80 ఉంటే సరిపోతుంది అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న చేంజెస్‌లో లైఫ్ స్టైల్స్‌లో భాగంగా కూడా 140/90 వచ్చినా అది బేసిక్కే అని అంటూ ఉన్నారు. సో చాలామందికి అసలు బ్లడ్ ప్రెషర్ ఎంతవరకు మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. అండ్ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఏమయ్యే అవకాశాలు ఉంటాయి అనేది కూడా చాలామందికి తెలియదు. చెప్పండి సార్. అగైన్ బ్లడ్ ప్రెషర్ మీరు చెప్పినట్టే కరెక్ట్. 120 సిస్టాలిక్, డయాస్టాలిక్ 80, తర్వాత ప్రీ హైపర్ టెన్షన్ అంటారు 140 వరకు. ప్రీ హైపర్ టెన్షన్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్, డయాస్టాలిక్ ఏమో 80 to 89 వరకు ప్రీ హైపర్ టెన్షన్ అంటారు. ఇది దాటితే స్టేజ్ 1 హైపర్ టెన్షన్, తర్వాత స్టేజ్ 2 హైపర్ టెన్షన్. మనం ముఖ్యంగా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎందుకు చెప్పుకుంటామంటే స్టేజ్ 1లో ప్రీ హైపర్ టెన్షన్లో మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు. అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ కానీ, మన డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవటం కానీ, స్మోకింగ్ అలవాటు ఉంటే అది మానుకోవటం కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవటం కానీ, అలాంటివి లైఫ్ స్టైల్ చేంజెస్. స్టేజ్ 1లో అయితే మనం ఒక మెడికేషన్ మీద స్టార్ట్ చేస్తాం. స్టేజ్ 2 అయితే టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. బీపీ ఎక్కువ అవటం వల్ల టార్గెట్ ఆర్గన్ డ్యామేజెస్ ఏంటంటే ఐస్ ఎఫెక్టం కానీ, హార్ట్ ఎఫెక్ట్ కావటం కానీ, కిడ్నీస్ ఎఫెక్టం కానీ, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో చేంజెస్ రావటం కానీ, వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ టార్గెట్ ఆర్గన్స్ అన్నమాట హై బ్లడ్ ప్రెషర్కి. సో స్టేజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ పెరిగిన కొద్దీ ఏదైతే టార్గెట్ ఆర్గన్స్ ఉన్నాయో ఐలో కూడా డ్యామేజ్ చేంజెస్ ఉంటాయి ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో. హార్ట్ మసిల్ కూడా థిక్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి హార్ట్ మసిల్ కంట్రాక్షన్ ప్రాపర్టీస్ తగ్గుతాయి, హార్ట్ ఫెయిలియర్ అంటారు. అలాగే రిలాక్సేషన్ ప్రాపర్టీస్ తగ్గుతాయి. అంటే నిమిషానికి మన హార్ట్ 80 times కంట్రాక్ట్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. అది సరిగ్గా కాని పరిస్థితుల్లో, అది కంట్రాక్ట్ కాకుండా రిలాక్స్ కాని పరిస్థితుల్లో లంగ్స్లో ఎక్కువ నీరుండి వాళ్ళకి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన కారణం ఈ హార్ట్ మసిల్ థిక్నెస్ రావటం ఈజ్ అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ అనమాట. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకోవాలి. బిఫోర్ ఎనీ స్ట్రక్చరల్ చేంజెస్ అకర్ ఇన్ ద హార్ట్ రెగ్యులర్ చెకప్స్కి రావాలి. బీపీ ఎర్లీ స్టేజెస్లో కంట్రోల్ అయితే టార్గెట్ ఆర్గన్స్కి డ్యామేజ్ అయ్యే ముందరే మనం వీలైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని బీపీ మందులు లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటే మరి బీపీ మందులు ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఒక మందు వల్ల బీపీ కంట్రోల్ కాకపోతే 2-3 రకాల మందులు కాంబినేషన్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. సార్ కొన్ని వీడియోస్లలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది లైవ్లో కూడా చూస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగుంటారు, సడన్గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. వాళ్ళల్లో హార్ట్ అటాక్ వస్తుందా, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందా? హార్ట్ అటాక్ వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పెయిన్ ఎలా ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్లో ఎలా ఉంటుంది? ఓకే, హార్ట్ అటాక్ అందరు పేషెంట్స్ ఒకేసారి కొలాప్స్ అవ్వరండి. కొన్నిసార్లు యాంజైనా అంటాము, వాళ్ళకి నడుస్తూ ఉంటే కొందరికి చెస్ట్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి కూర్చుంటే పెయిన్ తగ్గిపోతుంది. ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటారు. రీజన్ ఎందుకంటే నడిచినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అన్ని ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అవన్నీ పెరగాలి నార్మల్గా ఎక్సర్సైజ్తో. అలాగే గుండెకెళ్ళే రక్తనాళాల్లో కూడా రక్త ప్రసారం బాగా పెరగాలి. కానీ అది అవ్వని పరిస్థితుల్లో ఎప్పుడు అవ్వదు, రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి ఆ హార్ట్ రేటు పెరిగినప్పుడు హార్ట్ మసిల్కి కూడా బ్లడ్ సప్లై రావాలి. అటు కాని పరిస్థితుల్లో వాళ్ళకి నడిచినప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటే అది తగ్గిపోతుంది. దీన్ని యాంజైనా అంటారు. కానీ కొందరిలో ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్లాక్ అంటారు, అది రప్చర్ అవుతుంది. అది రప్చర్ అయినప్పుడు నార్మల్గా మన బాడీలో కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి, క్లాటింగ్ ప్రివెంట్ చేసే మెకానిజం. అది క్లాట్ అయినప్పుడు ఈ క్లాటింగ్ ప్రివెంట్ చేసే మెకానిజం వర్క్ కాగదు. ఎందుకంటే
ప్రోకోయాగులెన్స్ అంటారు. అవి ఎక్కువగా పనిచేసి క్లాట్ వెంటనే ఫామ్ అయ్యి పేషెంట్కి రక్త ప్రసారం తగ్గిపోయి టోటల్గా రక్తనాళంలో బ్లాక్ వచ్చి వాళ్ళకి నొప్పి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అది ఈ చిన్న రక్తనాళాలు బ్లాక్స్ ఉంటే హార్ట్ మసిల్, ఎక్స్టెంట్ ఆఫ్ హార్ట్ మసిల్ డ్యామేజ్ అయ్యేది తక్కువ ఉంటుంది. వాళ్ళకి దే మైట్ ఎస్కేప్ విత్ ఓన్లీ అ మైనర్ మసిల్ డ్యామేజ్. లేదు పెద్ద రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చిన ఆ పెద్ద రక్తనాళాల్లో రక్తనాళం మొదటి భాగంలో బ్లాక్ వచ్చిందనుకోండి, ఇంకా ఏరియా ఆఫ్ మసిల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కండక్షన్ బ్లాక్స్ రావటం కానీ, హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, ఒకేసారి హార్ట్ మసిల్ డ్యామేజ్ అవటం కానీ, ఆ హార్ట్ మసిల్ డ్యామేజ్ అవటం వల్ల హార్ట్ ఫెయిలియర్ కానీ అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం వెంటనే పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేదానికి వీలవుతుంది. మీరు అడిగారు కుప్పకూలు కింద పడిపోవచ్చా అని. దానికి 2 రకమైన కారణాలండి. హార్ట్ మసిల్ మేజర్గా డ్యామేజ్ అయ్యిందనుకోండి, హార్ట్ మసిల్ వీక్ అయ్యి బ్లడ్ ప్రెషర్ తగ్గి పేషెంట్ అక్కడ కుప్పకూలిపోవచ్చు. లేదు పేషెంట్కి అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ వచ్చినాయి అనుకోండి, ఆ రిథమ్ సరిగ్గా లేకపోవటం వల్ల హార్ట్ పంప్ ఫంక్షన్ సరిగ్గా లేక అప్పుడు కూడా రక్త ప్రసారం తగ్గి పేషెంట్ కుప్పకూలిపోవచ్చు. ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవాలి. అన్ని చోట్ల ఇప్పుడు మనం డీఫిబ్రిలేటర్స్ అంటాం. ఏ కంపెనీలో కానీ, ఏ మార్కెట్ ప్లేస్లో కానీ, మీరు వెళ్ళే ఇప్పుడు మాల్స్లో కానీ అన్ని చోట్ల ఇప్పుడు డీఫిబ్రిలేటర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పెయిన్ ఎవరికైనా వచ్చి కుప్పకూలినట్టయితే అక్కడ బైస్టాండర్స్ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు మామూలుగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా సిపిఆర్ ఎలా చేయాలన్నది మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్కి ఇప్పుడు తెలిసిందే. గట్టిగా చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వటం, వెంటనే ఫోన్లో నియరెస్ట్ అంబులెన్స్కి కాల్ చేసి మరి పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వైటల్ టైం సేవ్ అవుతుంది, పేషెంట్ కూడా కాపాడగలుగుతాం. యా సార్, మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్లో భాగంగా ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అలాగే ఎక్సర్సైజెస్ చేస్తే హెల్త్కి మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది రెగ్యులర్గా ఫిట్నెస్గా ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తున్న వాళ్ళలో కూడా స్టార్స్ కానీ, కొంతమంది విఐపీస్ కానీ మనం వాళ్ళ ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోవడం చూసాం. వాళ్ళల్లో ఏం జరిగింది అసలు? రైట్. అంటే వాళ్ళల్లో ఏం జరిగింది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకునేదానికి, అంటే హార్ట్ ఫెయిల్యూరే అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఇది వరకు ఏం ప్రాబ్లం ఉంది అని మనం తెలియకుండా గెస్ట్ చేసేదానికి లేదు. బట్ కొన్ని హార్ట్ కండిషన్స్ దే క్యాన్ ప్రెజెంట్ దట్ వే. ఇప్పుడు పేషెంట్కి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని ఉంటుంది, వాళ్ళకి రిథమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది వరకు వాళ్ళకి డయాగ్నోస్ కాకపోయినా వాళ్ళకి ఏమైనా హార్ట్ రిథమ్ ప్రాబ్లం వచ్చి అలా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇందాక నేను మీకు చెప్పాను, ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉన్నాయో అది ఒకేసారి దాని మీద కవరింగ్ చెదిరి దాని మీద క్లాట్ ఒకేసారి వచ్చే రక్తనాళం పూర్తిగా మూసుకుపోతే మరి వాళ్ళకి ఆ టైంలో బ్లడ్ సప్లై ఎక్కువసేపు హార్ట్ మసిల్కి లేక ఆ హార్ట్ మసిల్ డ్యామేజ్ అవటము, హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ రావటము, ఆ రక్త ప్రసారం వెంటనే మళ్ళీ ఇనిషియేట్ కాకపోతే వాళ్ళకి అలా కుప్పకూలే అవకాశం ఉంటుంది. జనరల్గా మనకు బీపీ స్టార్ట్ అవ్వగానే మెడికేషన్ ఇస్తారు. 1 ట్యాబ్లెట్ మార్నింగ్, 1 ట్యాబ్లెట్ ఈవినింగ్ అలా ఇస్తూ ఉంటారు. సో ఇది కంటిన్యూగా మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలా? లేదు మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ చేసి కానీ, మనం ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మనం బీపీ నార్మల్గా ఉండి ఆ మెడికేషన్ నుంచి బయటకు వచ్చేయచ్చు అంటారా? అంటే ట్యాబ్లెట్ లేకుండా మన లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. రైట్. ఇందాకే దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాము. హైపర్ టెన్షన్ మళ్ళీ స్టేజెస్, ప్రీ హైపర్ టెన్షన్ కానీ, స్టేజ్ 1 కానీ, స్టేజ్ 2 కానీ అలా మాట్లాడుకున్నాము. ప్రీ హైపర్ టెన్షన్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్మోకింగ్ సెసేషన్ కానీ, ఎక్కువ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం కానీ, ఇలాంటివి అన్నమాట. ఒకసారి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2కి వస్తే ఆల్రెడీ స్ట్రక్చరల్ చేంజెస్ హార్ట్లో అయ్యి ఉండినాయి. ఇవన్నీ రివర్స్ అయ్యేదానికి టైం పడుతుంది, వాళ్ళకి ప్రొలాంగ్ మెడికేషన్స్ అవసరం పడతాయి. అండ్ అగైన్ మల్టీఫ్యాక్టరల్ రీజన్స్ బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి
ఒకటి హైపర్ టెన్షను, మళ్ళీ ఒబిసిటీ అంటారు. ఒబిసిటీలో వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి, వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్ ప్యాటర్న్స్ బట్టి, కొందరికి వేరే రకమైన కారణాలు, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, థైరాయిడ్ ఎక్కువ ఉన్నా, హైపోథైరాయిడిజం ఉన్నా, ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ సెక్రెషన్, హైపర్ థైరాయిడిజం ఉన్నా, ఎండోక్రైన్ కాజెస్, కొందరికి కొన్ని వేరే డిజీజెస్ వల్ల స్టిరాయిడ్స్ వాడాల్సి వస్తుంది, రొమటాలజికల్ డిజీజెస్ వల్ల. వాళ్ళకి మరి ఆ స్టిరాయిడ్స్ వల్ల కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఏదైతే ఉందో, ప్రైమరీ హైపర్ టెన్షను అంటే ఇంకేం కారణం లేకుండా బీపీ వచ్చిన వాళ్ళకి మనం మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ సెకండరీ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మనం ఆ వేరే ఏదైతే సెకండరీ కాజెస్ ఉన్నాయో బీపీ కాజ్ చేసేదానికి ఆ సెకండరీ డిజీజెస్ని మనం ట్రీట్ చేసుకుంటూ బీపీ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. హెచ్డిఎల్, ఎల్డిఎల్ అంటే ఏంటి సార్? ఇది ఎంత ఉండాలి? రైట్. మన బాడీలో కొలెస్ట్రాల్ ఏదైతే మనం టెస్ట్ చేస్తామో, ముఖ్యంగా 3 హెచ్డిఎల్, ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ ఇస్ ఇంపార్టెంట్ అండి. మనం కార్డియాక్ పేషెంట్స్ సంబంధించింది మాట్లాడుకుంటే హెచ్డిఎల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. అలాగే ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ చూసుకుంటే ద బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ నార్మల్గా స్మోకింగ్ వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. హెచ్డిఎల్ ఎక్కువ ఉంటే మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. ఇట్ ఈస్ ఫేవరబుల్ టువర్డ్స్ ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో రక్తనాళాల్లో అది తగ్గించేదానికి హెచ్డిఎల్ ఈజ్ అ గుడ్ కొలెస్ట్రాల్. అలాగే ఎల్డిఎల్ చూసుకుంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పెరిగేదానికి ఆపోజిట్, హెచ్డిఎల్కి ఆపోజిట్ యాక్షన్ అనమాట. అది వీలైనంత వరకు తక్కువ ఉంటే బెటర్. నార్మల్గా ఎల్డిఎల్ ఏదైతే మనం టార్గెట్స్ చూసుకుంటామో, ఇప్పుడు ఒక పేషెంట్కి షుగర్ ఉండొచ్చు, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండొచ్చు, లేక ఉట్టి కొలెస్ట్రాలే పెరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఎల్డిఎల్ గురించి మాట్లాడుకుంటే కొందరికి ఎల్డిఎల్ పెరిగిన వాళ్ళకి షుగరు ఉండొచ్చు, అలాగే రక్తనాళాల్లో బ్లాక్స్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు టార్గెట్స్ ఏదైతే మనం చూసుకుంటామో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేసేదానికి నార్మల్గా 130 కన్నా కింద ఉంటే మంచిది. కానీ షుగర్ ఉన్న పేషెంట్స్లో ఈ ఎల్డిఎల్ 70 కన్నా కింద ఉంటే మంచిది. అలాగే ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లం ఉండి ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో లేదు, బ్లాక్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ రాకపోయినా వాళ్ళు ఎల్డిఎల్ 50కి టార్గెట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ డిపాజిట్స్ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఉండాలని వాళ్ళకి ఇంకా హయ్యర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ ఎల్డిఎల్ ఈజ్ ద రికమెండెడ్ గైడ్ లైన్స్. ఓకే. అయితే హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ ఉంటే హార్ట్కి మంచిది. సో మరి హెచ్డిఎల్ బాగుండాలంటే, గుడ్ కొలెస్ట్రాల్ మన బాడీకి అందేలాగా ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మనకు ఉండాలి? అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మనకు హెచ్డిఎల్ బాగుంటుంది? హెచ్డిఎల్ మనకి మెయిన్ మన హ్యాబిట్స్ పరంగా అండి. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ కరిక్యులం దెన్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. హెచ్డిఎల్ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యం కారణం ఏదైతే హెచ్డిఎల్ తగ్గేది ఏంటంటే స్మోకింగ్ వల్ల అనమాట. సో స్మోకింగ్ హ్యాబిట్ అలా ఉంటే మీకు హెచ్డిఎల్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మేజర్ చేంజెస్ మన డైటరీ పరంగా హెచ్డిఎల్ పెరగకపోవటం కన్నా మన ఎక్సర్సైజ్ వల్ల, హ్యాబిట్స్ వల్ల హెచ్డిఎల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్డిఎల్ ఈజ్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ డైటరీ హ్యాబిట్స్ అనమాట. ఇప్పుడు చీజు, బటరు, ఐస్ క్రీమ్స్, బేకరీ ఫుడ్ అలాంటివి తింటే మీరు ఎల్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ కిడ్నీ ఫెయిలియరు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎల్డిఎల్ వెంటనే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజిక్ చేంజెస్ వస్తాయి బాడీలో, వాళ్ళు ఎల్డిఎల్ తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో ప్రైమరీ ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది ఎల్డిఎల్ పెరిగేది, వాళ్ళకి ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఎల్డిఎల్ చాలా చిన్న ఏజ్లోంచి పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ 30-40 ఇయర్స్కే రావచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రీమెచ్యూర్ కొరనరీ ఆర్టరీ డిసీజ్. వాళ్ళ ఎల్డిఎల్ చిన్నప్పటి నుంచే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
సో ఇలాంటి పేషెంట్స్లో టార్గెట్స్ ఫర్ ఎల్డిఎల్ విల్ డిపెండ్ ఆన్ ద పేషెంట్ సబ్సెట్, నాట్ ఓన్లీ ద ఐసోలేటెడ్ ఎల్డిఎల్ వాల్యూ. వాళ్ళకున్న కో ఎగ్జిస్టెంట్ డిసీజెస్ ఏంటి అన్న దాన్ని బట్టి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక టార్గెట్ అయితే, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలియల్ హైపర్లైపిడీమియా ఉన్న వాళ్ళకి, గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ టార్గెట్స్ వేరేగా ఉంటాయి. సో జనరల్ పాపులేషన్, ఈ పాపులేషన్ యూ కాంట్ ప్రిస్క్రైబ్ ద సేమ్ టార్గెట్స్ ఫర్ దెమ్. ఓకే సార్, ఈ క్లాట్స్ ఉంటాయి హార్ట్లో, ఆ క్లాట్స్ వల్ల మనకు బీపీ వచ్చే అవకాశం ఉంటుందా? లేదు మనకు చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఇదే క్లాట్స్ లాగా మారుతుందా? క్లాట్స్ ఉన్న వాళ్ళకి అసలు ఎటువంటి సజెషన్ మీరు ఇస్తారంటే మెడికేషన్ వాళ్ళకి సరిపోతుందా? రైట్. క్లాట్స్ ఎల్డిఎల్ ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. హెచ్డిఎల్ తగ్గటం వలన లేకపోతే ఎల్డిఎల్ పెరగటం వలన ఈ క్లాట్స్ కొంచెం వెంటనే డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కొలెస్ట్రాల్ అంతా కంట్రోల్ చేసుకుంటే ఈ ఏదైతే ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయో అవి చెరగకుండా, హార్ట్ బ్లడ్ వెజల్స్లో ఉన్న లైనింగ్లో చేంజెస్ రాకుండా, అక్కడ క్లాట్ వెంటనే ఏర్పడకుండా అలాంటి చేంజెస్ ఉంటాయి బాడీలో. సో సర్టన్లీ స్మోకింగ్ లాంటివి ఆపితే హెచ్డిఎల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తనాళాల్లో బ్లాక్స్ కూడా లైనింగ్ డ్యామేజ్ కాకుండా ఈ ఎల్డిఎల్ కూడా తగ్గించుకుంటే క్లాట్స్ రాకుండా హార్ట్ అటాక్స్ కూడా ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఇస్తారు అని చెప్తూ ఉంటారు. సో అది సేఫ్ కాదు, ఎక్కువ రోజులు వాడద్దు అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా వీళ్ళు మెడికేషన్ మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. అలా ఆపడం వల్ల ఏం జరుగుతుంది? రైట్. అంటే ముఖ్యంగా ఇది ప్రైమరీ ప్రివెన్షన్ అండ్ సెకండరీ ప్రివెన్షన్ అండి. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే పేషెంట్కి అప్పుడే హార్ట్ అటాక్ రాలేదు. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఫర్దర్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసేదన్నమాట. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత పేషెంట్కి ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్న వాళ్ళకి రిస్క్ స్కోర్స్ అని ఉంటాయి. అంటే 10 years తర్వాత వాళ్ళకి వచ్చేది రిస్క్ 5%, 20%, లే 5 to 20% ఇంకా ఎక్కువ అని, అంటే లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్ అని. ఇలా ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి ఇంకా వాళ్ళకి ప్రైమరీ ప్రివెన్షన్గా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఏదైతే మీరు ఇప్పుడు అడిగారో ఆస్పిరిన్ అలాంటివి ఇస్తాం, అటాక్ రాకుండా కూడా. సెకండరీ రిస్క్ ప్రివెన్షన్ అంటే ఆల్రెడీ వాళ్ళకి అటాక్ వచ్చింది, వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ ఏదైతే ఆస్పిరిన్ మీరు బ్లీడింగ్ ఎఫెక్ట్స్ దాని గురించి మీరు క్వశ్చన్ అడిగారు, కానీ మీరు చూసుకుంటే ఎనీ డ్రగ్ విచ్ వీ గివ్, ఏ మందు ఇచ్చినా కానీ దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ చూసుకునే ఇస్తాము. దానివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉందంటే సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ వీ నీడ్ టు వే ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ దెన్ గివ్ టు ద పేషెంట్. సో బెనిఫిట్ ఎక్కువ ఉందనుకుంటే సర్టన్లీ బ్లీడింగ్ ఛాన్స్ ఎల్డర్లీలో ఉన్నా కానీ వీ డూ గివ్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కానీ ఆస్పిరిన్ కానీ ఖచ్చితంగా పేషెంట్ తీసుకోవాలి. సార్, చాలామందికి హార్ట్ అటాక్, హార్ట్ పెయిన్కిను జనరల్గా వచ్చే ఎస్డిటీకి తేడా తెలియదు. నార్మల్ ఎస్డిటీకి కూడా హార్ట్ అటాక్ ఏమన్నా భయపడుతూ ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుంది, ఎస్డిటీ ఉన్న వాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్? అంటే మీరు చాలా సింప్లిఫై చేసి అడిగారు, బట్ మేము చూసిన క్లినికల్ ప్రాక్టీస్లో అలా ఉండదండి. టిపికల్ సిమ్టమ్స్ ఒక 50% ఆఫ్ ద పేషెంట్స్లో టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు నడిచినప్పుడు ఛాతీలో నొప్పి రావటము, అదే నొప్పి మెడకి వెళ్ళటము, చేతులకి వెళ్ళటము, ఈపికి వెళ్ళటము, వాళ్ళకి స్వెట్టింగ్ రావటము, ఏదో తూలుతున్నట్టు ఆ సిమ్టమ్స్. కొందరికి సైలెంట్ అటాక్స్ వస్తాయి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి సైలెంట్ అటాక్స్ వస్తాయి. అంటే వాళ్ళకి అటాక్ వచ్చినా వాళ్ళకి పెయిన్ వాళ్ళకి తెలీదు. అలాంటి వాళ్ళకి హార్ట్ మసిల్ డ్యామేజ్ అవ్వటం వల్ల, ఆయాసం వల్లే సిమ్టమ్స్ బయటపడతాయి. కొందరికి ఎసిడిటీ లాగా కడుపు దగ్గర పెయిన్ రావటము, కొందరికి కింద భాగంలో పెయిన్ రావటం అలా ఉంటుంది. బట్ ఇది తక్కువ మంది పేషెంట్స్లో. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి నేను ఇందాక చెప్పినట్టు ఆ టిపికల్ సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. బట్
అందరికీ అలాగే రావాలని లేదు, కొందరికి ఆయాసంలా కూడా వస్తుంది. అన్ఫార్చునేట్లీ కొన్ని సార్లు మేజర్ అటాక్ వచ్చినా అది ఎసిడిటీ అనుకోవటం, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం వల్ల ఆయాసం వచ్చింది అనుకోవటం, అలా బయటపడకపోవటం అవుతుంది. మేము హిస్టరీ తీసుకున్నప్పుడు పేషెంట్స్కి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు, లేదు పేషెంట్ ఆల్రెడీ ఏమన్నా సిమ్టమ్స్తో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళకి మేము చేసే ఈసీజీ వల్ల కానీ మిగతా టెస్ట్లు ఎక్కువ చేయటం వల్ల కానీ వాళ్ళకి అటాక్ వచ్చినట్టు మనకి తెలుస్తుంది. సార్ కిడ్నీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దానికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేజర్ ప్రాబ్లం వస్తేనే అది బయటపడుతుంది, సిమ్టమ్స్ కానీ దాని సివియారిటీ కానీ అని చెప్తూ ఉంటారు. అలాగే హార్ట్కి కూడా నాకు బీపీ లేదు, షుగర్ లేదు, అలాగే హెరిడిటరీ పరంగా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? సడన్గా అదేనండి, ఇందాక మనం హార్ట్ అటాక్కి కారణాలు మాట్లాడుకున్నాం కదా. ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ బీపీ కానీ షుగర్ కానీ స్మోకింగ్ కానీ ఎక్కువ రోజులు కంట్రోల్ లేకుండా ఉన్నట్టయితే ఇవన్నీ స్లోగా రక్తనాళాల్లో చేంజెస్ రావటము, ఆ ఫ్యాట్ డిపాజిట్స్ రావటము, ఆ ఫ్యాట్ డిపాజిట్స్ బ్రేక్ అయ్యి వచ్చేది అటాక్. ఇది స్లో ప్రాసెస్ అన్నమాట. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. కొందరిలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కానీ హార్ట్ అటాక్ ఇందాక మనం వివరంగా మాట్లాడుకున్నాం. కొందరికి కొర్నియా ఆర్టరీ స్పాజమ్ అంటారు, అంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఒకేసారి రక్తనాళము కన్స్ట్రిక్ట్ అయ్యి దానివల్ల రక్త ప్రసారం తగ్గిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యాట్ డిపాజిట్స్కి లైనింగ్ ఉంటుందన్నమాట, క్యాప్ అంటారు, ఆ ఫ్యాట్ డిపాజిట్ క్యాప్. వాళ్ళకి థిన్ క్యాప్స్ ఉంటాయి. ఆ థిన్ క్యాప్స్ బ్రేక్ అయిన వాళ్ళకి ఇది వార్నింగ్ సిగ్నల్స్ ఉండవు. ఆ క్యాప్ బ్రేక్ అయిన వెంటనే ఆటోమేటిక్గా క్లాట్ ఫామ్ అయ్యి రక్తనాళంలో టోటల్గా బ్లడ్ సప్లై అయ్యి సడన్గా అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి స్పాంటేనియస్ కొర్నియల్ ఆర్టరీ డైసెక్షన్స్ అని, ఈ పేషెంట్స్కి ప్రైమరీ బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం అన్నమాట. వాళ్ళకి ఇంకేం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, గుండెకెళ్ళే రక్తనాళాల్లో ఆ బ్లడ్ వెసల్స్లో ఉన్న ఫాల్ట్ అనమాట, స్పాంటేనియస్ కొర్నియల్ ఆర్టరీ డైసెక్షన్ అంటారు. వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ డ్రగ్ అబ్యూస్, కొకెయిన్, యాంఫెటమిన్ ఇలాంటి డ్రగ్స్ ఏదైతే కామన్గా అందరూ ఈ మధ్య వాడుతున్నారో వాళ్ళకి కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, వాళ్ళకి బీపీ లేదు, షుగర్ లేదు, ఇదివరకు సిమ్టమ్స్ లేవు, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందంటే ఇవి కొన్ని కారణాలు. ఇంకోటి హార్ట్ అటాక్ అన్నప్పుడు మనం జనరల్గా రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి దానివల్ల పేషెంట్కి ఏమన్నా డెత్ అయితే అది సడన్ కార్డియాక్ డెత్ హార్ట్ అటాక్ వల్ల వచ్చింది అనుకోవచ్చు. కానీ కుప్పకూలిపోవటం ఏదైతే అవుతుందో అది అన్ని హార్ట్ అటాక్ వల్ల కాదు, కొందరికి హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అలా కుప్పకూలిపోవటం అవుతుంది. వాళ్ళకి హార్ట్ మసిల్ ఛానలోపతీస్ అంటారు, వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉండి రిథమ్ ప్రాబ్లమ్స్ వచ్చి కుప్పకూలిపోవచ్చు. కొందరికి ప్రైమరీ హార్ట్ మసిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కార్డియోమైపతి అంటారు, అలాంటి వాళ్ళకి సడన్ హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కుప్పకూలిపోవచ్చు. కాబట్టి ప్రతి కుప్పకూలిన పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందనే లేదు. సో వితౌట్ ఎనీ వార్నింగ్ సిగ్నల్స్ మిగతా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కుప్పకూలిపోయి సడన్ కార్డియాక్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడని పనులు ఏంటి? రైట్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే ఇట్స్ బ్రాడ్ టర్మ్ అండి మీరు అడిగిన క్వశ్చను. కార్డియాక్ ప్రాబ్లమ్స్ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాళ్ళకి బీపీ పరంగా హార్ట్ మసిల్ చేంజ్ అయ్యే సిట్యువేషన్ ఉండొచ్చు, మళ్ళీ కార్డియోమైపతి ఉన్న పేషెంట్స్ అవ్వచ్చు. సో వీళ్ళకి సిమ్టమ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ డయాగ్నోస్డ్ ఉన్న పేషెంట్కి కంప్లీట్గా వాళ్ళ యాక్టివిటీ ఆపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న డిసీజెస్కి ఆల్రెడీ డయాగ్నోస్ అయినప్పుడు డాక్టర్స్ దే వుడ్ హ్యావ్ గివెన్ ప్రిస్క్రిప్షన్, ఇంతవరకు మీరు యాక్టివిటీ చేసుకోవచ్చని, సిమ్టమ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అన్నమాట, అది చేసుకోవచ్చు. కానీ హార్ట్ రిథమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్ట్ మసిల్ ఆల్రెడీ వీక్గా అయిపోయిన వాళ్ళకి డైటరీ మోడిఫికేషన్స్, ఉప్పు తగ్గించుకోవటము, డైలీ వాటర్ కన్జంప్షన్ తగ్గించుకోవటము, దాంతోపాటు మేము ఇచ్చిన మెడిసిన్స్ వాడుకోవటము, ఎక్కువ బరువైన పని చేయకపోవటము, బరువైన ఎక్సర్సైజులు చేయకపోవటము, ఎక్కువ మెట్లు ఎక్కకపోవటం అలాంటివి ఉంటాయి. సిమ్టమ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అంటే
ఆయాసం ఎక్కువ దూరం నడిచిన ఆయాసం వస్తే ఆగటము, ఎక్కువ దూరం నడిస్తే చెస్ట్ పెయిన్ వస్తే ఆగటము, ఇవన్నీ రాకుండా కూడా మేము మందులు ఇస్తాము. హార్ట్ రేట్ కంట్రోల్ అయ్యేదానికి, బీపీ కంట్రోల్ అయ్యేదానికి, పెయిన్ రాకుండా ఉండేదానికి. సో వీలైనంత వరకు వాళ్ళకి కంఫర్ట్ ఉన్న వరకు ఈ మందులని వాడతాం. కానీ మందులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సిమ్టమ్స్ కంట్రోల్ కాలేదు అని అనుకుంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేకపోతే రక్తనాళాల బ్లాక్స్ ఉంటే వాళ్ళకి యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానీ ఆ ఆప్షన్ ఉంటుంది. లేదు హార్ట్లో వాల్వ్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి సిమ్టమ్స్ మందుల మీద ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దేర్ డైలీ యాక్టివిటీ, ఆ స్టేజ్ వచ్చింది వేర్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్ అనుకుంటే విల్ గివ్ దమ్ ఆప్షన్ ఆఫ్ సర్జరీ ఆల్సో. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, దెన్ మెడికల్ మేనేజ్మెంట్, తర్వాత సర్జికల్ మేనేజ్మెంట్. ఆ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా వేరే డిసీజెస్కి వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఈచ్ డిసీజెస్కి ఆప్షన్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ అండ్ జనరలైజ్ చేసి చెప్పేదానికి లేదు. ఓకే. సరే, ఈ వీక్ హార్ట్ అంటే ఏంటి? కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళనే వీక్ హార్ట్ అంటారా? వీక్ హార్ట్ అంటే మనం చెప్పుకునేదానికి ఇప్పుడు హార్ట్ మసిల్ వీక్గా అయ్యి హార్ట్ పంప్ ఫంక్షన్ తగ్గిన వాళ్ళకి వీక్ హార్ట్ అని చెప్పుకోవచ్చు. అదే మనం ఇందాక మళ్ళీ మాట్లాడుకుంది, వీఆర్ కమింగ్ బ్యాక్, అదే పాయింట్కి వీఆర్ కమింగ్ బ్యాక్. రక్తనాళాల బ్లాక్స్ ఉండి హార్ట్ మసిల్ డ్యామేజ్ అయితే కూడా హార్ట్ మసిల్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వైరల్ మయోకార్డైటిస్ అంటారు, దానివల్ల హార్ట్ మసిల్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. డైలేటెడ్ కార్డియోమైపతి అంటారు, ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా వచ్చినట్టయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలా హార్ట్ మసిల్ డైలేట్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా హార్ట్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని హైపోట్రోఫిక్ కార్డియోమైపతి పేషెంట్స్ కూడా హార్ట్ మసిల్ డైలేట్ అయ్యి హార్ట్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈచ్ కండిషన్కి ద ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. సార్, హార్ట్కి అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మిగతా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? రైట్. అంటే ఈ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామండి, బీపీ, షుగరు, అంటే మనం కామన్గా మాట్లాడుకునే డిసీజెస్ గురించి చెప్తున్నాను. టార్గెట్ ఆర్గన్స్ అంటారు. ఏదైతే హార్ట్ ఈజ్ అ టార్గెట్ ఆర్గన్ ఫర్ అన్కంట్రోల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అలాగే కళ్ళు ఎఫెక్ట్ కావటం కానీ, కిడ్నీ ఎఫెక్ట్ కావటం కానీ, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల ఎఫెక్ట్ కావటం కూడా ఉంటుంది. అలా అయినప్పుడు మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాలు, మైక్రోవాస్కులర్ అంటే పెద్ద రక్తనాళాలు. చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ కావటం వల్ల షుగర్ ఉన్న పేషెంట్స్కి నర్వ్స్ డ్యామేజ్ అవటము, స్పర్శ తెలియపోవటము, కాళ్ళల్లో అల్సర్స్ రావటము, లేదు కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల బ్లాక్స్ వస్తే వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోవటము, కాళ్ళకి బ్లడ్ సప్లై రావటము, కాళ్ళకి అల్సర్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కాలు కోల్పోవటము, అలాంటివి ఉంటాయి. బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల బ్లాక్స్ ఉంటే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐ కూడా రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి. ఈ షుగర్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళ ఐ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్, మేజర్ వెసల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అలాగే చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు అడిగినట్టే మల్టిపుల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఫ్యామిలీ హిస్టరీలో హెరిడిటరీ పరంగా ఫాదర్స్కి కావచ్చు, మదర్కి కావచ్చు, పిన్ని, బాబాయ్, వీళ్ళందరికీ ఎవరికైనా బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, సడన్గా హార్ట్ అటాక్ రావడం ఇలాంటివి జరిగితే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ ఆ అవకాశాలు ఉంటే మనం రెగ్యులర్ విజిటింగ్ డాక్టర్స్ని అంటే బాడీ చెకప్ చేయించుకోవడం కానీ, రెగ్యులర్ విజిటింగ్స్ కానీ ఎంతవరకు చేయాలి? అదే అండి, హార్ట్ అటాక్ అండ్ కుప్పకూలిపోవటం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రెండు కూడా అనేక కారణాల వల్ల. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంట్స్లో వస్తే పిల్లల దగ్గర మనం ప్రివెంట్ చేసుకోవచ్చా అని. అగైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ బీపీ, షుగరు ఏదైతే ఉన్నాయో కొంచెం పిల్లలకి ఆ ఏజ్లో రాదు, కొంచెం 30-40 years అలా వచ్చే అవకాశం ఉంటుంది. సర్టన్లీ కంపల్సరీ వస్తుందంటారా? నో, ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. సో అలాంటప్పుడు మనం రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. అర్లీగా సిమ్టమ్స్ వచ్చే దానికన్నా
ముందరే వాళ్ళు వచ్చి రెగ్యులర్ చెకప్స్ చేసుకొని ఐడెంటిఫై చేసుకుని ఒకసారి ఏజ్ 40 అలా దాటిన వెంటనే మనకి రెగ్యులర్ బాడీ చెకప్స్ చేసుకొని మనకి షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా అలాంటివి చెక్ చేసుకొని ఒకవేళ ఉన్నట్టయితే అవన్నీ కంట్రోల్ చేసుకుంటే యూ కెన్ అవాయిడ్ ద లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. ఎందుకంటే ఏదైనా సడన్గా రాదు. ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ప్రొలాంగ్ ఇయర్స్ బాడీలో చేంజెస్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి అలాగే అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అర్లీగా ఐడెంటిఫై చేసుకోవటం, అర్లీగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం, అర్లీగా మెడికేషన్స్ తీసుకోవటం, రెగ్యులర్ హాస్పిటల్ విజిట్స్ వచ్చి అన్నీ చెకప్ చేసుకోవటం చెయ్యాలి. సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. ఓకే సార్. ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెడికేషన్ వరకు మెయింటైన్ చేయడం ఎప్పటి వరకు చేస్తారు? సర్జరీ అనేది ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? మెడికేషన్స్ అదే ఎవ్రీ డిజీజ్, మోస్ట్ ఆఫ్ ద డిజీజ్ దే గో త్రూ వేరియస్ స్టేజెస్ అండి, ఏబిసిడి అని బ్రాడ్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ స్టేజ్ ఏలో వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత స్టేజ్ బిలో వాళ్ళకి హార్ట్లో స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి. స్టేజ్ సిలో వాళ్ళకి హార్ట్ మసిల్ డ్యామేజ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మందుల మీద మేనేజ్ చేస్తాము. ఒక స్టేజ్కి వచ్చింది అని అనుకున్న తర్వాత మందుల మీద కూడా పేషెంట్కి సిమ్టమ్స్ తగ్గట్లేదు, ప్లస్ ఆ పేషెంట్కి ఇంటర్వెన్షన్ వల్ల ఉపయోగం ఉంది అని అనుకుంటే అది రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దానికి సర్జరీ కావచ్చు, లేకపోతే యాంజియోప్లాస్టిక్ సూటబుల్ ఉందంటే యాంజియోప్లాస్టీ అవ్వచ్చు. ఒకవేళ వాల్వ్ మూసుకుపోయింది అని అనుకుంటే దానికి బెలూన్ చేసి వాల్వ్ ఓపెన్ చేయటం కానీ, వాల్వ్లో లీకేజ్ ఉందంటే అది మనము ఆ వాల్వ్ మార్చుకోవటం కానీ, కొన్నిసార్లు ఇప్పుడు అడ్వాన్స్ థెరపీస్ వచ్చినాయి పేషెంట్స్కి. పేస్ మేకర్స్, ఏదైతే హార్ట్ మసిల్ వీక్ అయిందో కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అని, హార్ట్లో 4 చేంబర్స్ ఉంటాయి. పైన 2 ఏట్రియా అంటారు, కింద 2 వెంట్రికల్స్ అంటారు. ఆ 2 చేంబర్స్ సైమల్టేనియస్గా కొట్టుకుని కార్డియాక్ అవుట్పుట్ ఇంప్రూవ్ అయ్యేటట్టు మనకి ఇప్పుడు పేస్ మేకర్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఇవి కార్డియాక్ స్పెషాలిటీలోనే ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అని ఉంటారు. వాళ్ళు దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. అలాగే కొన్ని హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా దాన్ని మందుల మీదే మేనేజ్ చేస్తాము. మందుల మీద మేనేజ్ చేసిన పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయనుకుంటే ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దోస్ రిథమ్ ప్రాబ్లమ్స్ అనమాట. మళ్ళీ ఆ రిథమ్ ప్రాబ్లమ్స్ రాకుండా, లేకపోతే మందులు ఎక్కువ ఇవ్వలేమనుకుంటే ఈ రిథమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ చేసేదానికి కరెంట్ ద్వారా థెరపీ ఇచ్చి ఆ రిథమ్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా కూడా చేసే అవకాశం ఉంది. దానికి ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది, చేసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఇప్పుడు హార్ట్ కండిషన్ ఉన్న పేషెంట్స్కి ఒకప్పుడు మందులే ఉండొచ్చు, ఇప్పుడు సర్జరీస్ ఉన్నాయి, ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. సర్జరీ లేకుండా ఇప్పుడు కాలు నుంచి ఆర్టిఫిషియల్ వాల్వ్స్ పంపించి సర్జరీ లేకుండానే వాల్వ్స్ మార్చుకుంటున్నాము. ప్లస్ రిథమ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకప్పుడు మందులే వాడేవారు, ఇప్పుడు అలా కాకుండా కరెంట్ థెరపీస్ ఇచ్చి ఆ రిథమ్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా, మళ్ళీ హార్ట్ ఫెయిలియర్ ఉన్న పేషెంట్స్కి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఇప్పుడు పేస్ మేకర్ ట్రీట్మెంట్, కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అన్నది కూడా చేస్తున్నారు. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి పేషెంట్స్కి. ఓన్లీ థింగ్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దట్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ గివెన్. పేషెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ హూ ఆర్ ద పేషెంట్స్ ఇలా మనం మందులు కాకుండా సర్జరీ ఆప్షన్కి, వేరే ఇంటర్వెన్షన్స్ ఆప్షన్స్కి సూటబుల్ ఉన్నారనుకుంటే డెఫినెట్లీ ఎస్, దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. సార్, ఈ సర్జరీస్లో వచ్చేసి బైపాస్ చేస్తారు అండ్ స్టంట్స్ వేస్తారు. ఇవి రెండు ఎలాంటి పేషెంట్స్ వేస్తారు? అంటే స్టంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది, బైపాస్ ఎందుకు చేయాల్సి వస్తుంది? రైట్, అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇంటర్వెన్షన్స్ చేస్తామండి, స్టెంట్స్ బైపాస్ 2 ఉంటాయి. స్టెంట్కి సూటబుల్గా ఉంది, బ్లాక్ ఒకే ఏరియాలో ఉంది, కాంప్లెక్స్ బ్లాక్ కాదు అని అనుకుంటే, సింపుల్గా ఉందనుకుంటే స్టెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆ రక్తనాళంలో 70% కన్నా బ్లాక్ ఉంది, పేషెంట్కి మందుల మీద మ్యాక్సిమం మందులు ఇచ్చినా అది సిమ్టమ్స్ తగ్గినట్టయితే
స్టెంట్ వేసే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని సిట్యుయేషన్స్లో ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో కాంప్లికేటెడ్ బ్లాక్స్ ఉంటాయి, లేకపోతే మల్టిపుల్ ఆర్టరీస్లో బ్లాక్స్ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో మనం స్టెంట్ వేద్దాం అనుకున్న పేషెంట్ ఎనాటమీ ఎలా ఉంటుందంటే అక్కడ బ్లాక్స్ వేసే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. అలాంటి పేషెంట్స్లో బైపాస్ కూడా ఈజ్ అన్ ఆప్షన్. కొందరిలో డిజీజెస్లో రక్తనాళాల బ్లాక్స్ కాకుండా హార్ట్ వాల్వ్స్లో కూడా డిజీజ్ ఉంటుంది కాబట్టి బైపాస్ ఉన్న పేషెంట్స్కి ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి వాల్వ్ మార్చుకోవచ్చు, ప్లస్ రక్తనాళాల బ్లాక్స్ ఉంటే దానికి గ్రాఫ్స్ కూడా వేయచ్చు. స్టెంట్ అయితే ఉట్టి రక్తనాళాల్లో బ్లాక్స్ని అడ్రస్ చేస్తుంది. బట్ బైపాస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు వెళ్ళే పేషెంట్స్ ఉట్టి రక్తనాళాల బ్లాక్స్ ఉండాల్సిన అవకాశం లేదు. వాళ్ళకి ఒకవేళ వాల్వ్లో ప్రాబ్లం ఉన్నా కానీ సేమ్ సిట్టింగ్లో వాళ్ళకి రక్తనాళాల బ్లాక్స్ ఉంటే దానికి బైపాస్ చేస్తాం, ప్లస్ వాల్వ్ కూడా మార్చుకుంటాం. ఓకే సార్, హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఏమేమి టెస్టులు చేస్తారు? యాంజియోగ్రామ్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది? రైట్, కామన్గా మనం చేసేది ఈసీజీ అండి. ఈసీజీ తర్వాత ఎకో, హార్ట్ పంప్ ఫంక్షన్ ఎలా ఉంది అన్నది ఎకో చేస్తాము. ఎకోలో అటాక్ వచ్చిందా లేదా, హార్ట్లో వాల్వ్స్లో ప్రాబ్లం ఉందా లేదా, వాల్వ్స్లో ప్రాబ్లం ఉన్నట్టయితే ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇదంతా మనకి ఎకోలో తెలుస్తుంది. ఒకవేళ మనకి పేషెంట్కి సిమ్టమ్స్ లేకున్నా కానీ ఒకవేళ డౌట్ ఉంది ఈ పేషెంట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని మనకి డౌట్ ఉన్నప్పుడు ట్రెడ్మిల్ చేస్తాము. ఒక కారణంగా ఒకవేళ వాళ్ళకి మోకాలు నొప్పులు లేకపోతే బ్యాక్ పెయిన్ అలా ఏమైనా ఉండి వాళ్ళు ట్రెడ్మిల్ చేయలేను అనుకుంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే కొర్నరీ యాంజియోగ్రామ్ అని ఈ రెండు విధాల టెస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ అనేది నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అనమాట. కాంట్రాస్ట్ ఇచ్చి రక్తనాళాల బ్లాక్స్ ఉన్నాయో లేవో అన్నది చూస్తాం. కానీ ఖచ్చితంగా పేషెంట్కి బ్లాక్స్ ఉన్నాయి అని అనుమానం ఉన్నప్పుడు సిటీ కాకుండా మనం రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేస్తాం. అదే సిట్టింగ్లో ఒకవేళ బ్లాక్స్ ఉన్నట్టయితే మనం పేషెంట్కి అవి సూటబుల్గా ఉన్నాయి ట్రీట్మెంట్కి అనుకుంటే అదే సిట్టింగ్లో యాంజియోప్లాస్టీ చేయొచ్చు, లేకపోతే తర్వాత సిట్టింగ్లో మనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అని అంటూ ఉంటారు. అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినకూడని ఫుడ్ అంటూ ఉంటుందా? ఇది వాస్తవమేనా? అవునండి, నాన్ వెజ్లో అన్ని రకాల నాన్ వెజ్ మంచిది కాదు అని కాదు. ఫిష్ ఇస్ గుడ్ అండి. ఫిష్ కావాల్సిన వాళ్ళు 2-3 సర్వింగ్స్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా క్రాబ్స్, ప్రాన్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. మటన్ కూడా ఇట్ హ్యాస్ హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. వెజిటేరియన్ ఫుడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ రెస్ట్రిక్ట్. అలాగే ఎగ్ కూడా మంచిదే, ఎగ్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఫిష్ వాళ్ళకి ఇష్టం ఉంటే 2-3 సార్లు తీసుకున్నా మంచిది. మళ్ళీ దట్స్ బ్రాడ్ క్వశ్చన్ అండి. సర్జరీ హీలింగ్ ప్రాసెస్ ఆఫ్ సర్జరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఒకవేళ వాళ్ళకి హార్ట్ మసిల్ డ్యామేజ్ కానున్నట్టయితే సర్జరీ తర్వాత వాళ్ళకి ఎక్కువ రోజులు లిమిటేషన్ అట్లా ఉండదు. లేదు హార్ట్ మసిల్ డ్యామేజ్ అయ్యింది, వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయంటే గ్రాడ్యువల్గా మేము విల్ మేక్ దెమ్ ఎక్సర్సైజ్ స్లోలీ అండ్ దెన్ దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ వర్క్. అండ్ తర్వాత మళ్ళీ ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా దే హ్యావ్ టు కమ్ బ్యాక్ ఫర్ రెగ్యులర్ ఫాలోఅప్స్. ఓకే సార్, లాస్ట్ ఫైనల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా బీపీ వస్తుంది. అవును, అది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది కొంతమందికి. డెలివరీ తర్వాత నార్మల్ అయిపోతుంది. సో అలా ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుంది, అంటే బీపీ ఎందుకు వస్తుంది వాళ్ళకి? జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటామండి. కొందరికి జెస్టేషనల్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ అందరికీ తర్వాత బీపీ కంటిన్యూ అవ్వాలని లేదు. కొందరికి జెస్టేషనల్ హైపర్టెన్షన్ ఉండి వాళ్ళకి అది కంట్రోల్ కాని టైంలో ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా అంటారు, అవి కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అది ఎలా గైనకాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ హై బీపీ నోటీస్ చేస్తే వాళ్ళు ఫిజిషియన్తో కానీ కార్డియాలజిస్ట్తో కానీ కన్సల్టేషన్ ద్వారా అది కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్కి వస్తే
అది వాళ్ళకి కంటిన్యూ అయినట్టయితే దెన్ దే హ్యావ్ టు బి అండర్ రెగ్యులర్ ఫాలోఅప్. ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే సార్, ఫైనల్గా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే వరీస్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ వల్ల కానీ, పొల్యూషన్, వీటన్నిటి వల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే, హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అండ్ వచ్చిన తర్వాత భయపడకుండా ఎటువంటి ట్రీట్మెంట్, మెడికేషన్, లైఫ్ స్టైల్ ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటారు? రైట్. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. మీ డైటరీ హ్యాబిట్స్ కానీ, మీ స్లీప్ నంబర్ ఆఫ్ అవర్స్ స్లీప్ కానీ, స్మోకింగ్ అవాయిడ్ చేయడం కానీ, తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్కి రావాలి. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కాకుండా ఎర్లీగానే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకోవటం, నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్కి రావటం. తర్వాత సిమ్టమ్స్ కంట్రోల్ అయిన తర్వాత చాలామంది పేషెంట్స్ మళ్ళీ అంత బాగుందని చెప్పి దే డోంట్ కమ్ ఫర్ ఫాలోఅప్, దే స్టార్ట్ ట్రీటింగ్ దెమ్సెల్స్. ఇప్పుడు ఇంటర్నెట్లో చదువుకుని వాళ్ళే డయాగ్నోస్ చేసుకుని వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళే చేసుకుని తగ్గిపోయింది కదా ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని. అందరూ అలా కాదు, బట్ సమ్ పేషెంట్స్ ఆర్ లైక్ దట్. కానీ అట్లా కాకుండా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకొని సిమ్టమ్స్ కంట్రోల్ అయినా కానీ రెగ్యులర్గా ఫాలోఅప్లో వస్తే వీ కెన్ ఐడెంటిఫై ఎనీ అదర్ కాంప్లికేషన్స్. కొన్ని ఏమైనా మందులు మార్చాలా, కొన్ని ఏమైనా మందులు యాడ్ చేయాలా, సిమ్టమ్స్ లేకుండా ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అన్నది ఓన్లీ అ డాక్టర్ నోస్. సో పేషెంట్ షుడెంట్ బీ ద డాక్టర్, దే షుడ్ లెట్ ద డాక్టర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.